శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిద్దాం. మరి ఈ నెల గోచార గ్రహస్థితి మీనరాశి వారికి పరిశీలించినప్పుడు రాశి అందే రాహు, వ్యయస్థానంలో శని, తృతీయ స్థానంలో కుజ గురువులు, పంచమంలో రవి, 6వ స్థానంలో బుధ శుక్రులు, సప్తమంలో కేతువు. ఇది ఈ నెల గ్రహస్థితి. మరి ఈ నెలలో పరిశీలించినప్పుడు ముఖ్యంగా 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు పూర్వభాద్ర నక్షత్రం మీదకి మారడం వల్ల, దాంతో 12వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి కొన్ని అదనపు బాధ్యతలు మోయవలసి ఉంటుంది. గతంలో కన్నా వృత్తి విషయంలో కూడా ఓవర్ బర్డెన్ అవుతుంది. వ్యక్తిగతంగా కొంతవరకు అధిక శ్రమ మోయవలసి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి టెన్షన్ కూడా జాతకుడికి రావడం జరుగుతుంది. మీ యొక్క రక్త సంబంధికులకో మీ ఆత్మీయులకో ఏదో ఇబ్బంది రావడం వల్ల వారి కొరకు మీరు కొంత ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. కొంత సమయాన్ని కూడా వారి కోసం కేటాయించవలసి ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు శని వక్రించి మీనరాశి వారికి కొంత ఉపశయనాన్ని కలిగించడం జరిగింది. అంటే 11వ స్థాన ఫలితం కూడా రావడం వల్ల గతంలో జాతకుడికి రావాల్సినటువంటి ధనం ఏదన్నా ఆగిపోయి ఉన్నా, అతను గతంలో ఉద్యోగం చేసి ఎవరన్నా జీతం ఇవ్వకుండా ఆగిపోయి ఉన్నా, ఖచ్చితంగా ఈ సమయంలో మీకు మరి మీరు పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి వచ్చే అవకాశం ఉంది. అది మీరు కష్టపడింది అవ్వచ్చు, ఎవరికైనా రుణం ఇచ్చిందని అవ్వచ్చు, లేదంటే మీకు బాగా మీ తాత గారు సంబంధించిన వాళ్ళు కానీ తాతగారు కానీ కొంతవరకు సహకరించే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక విధంగా కొంతవరకు ఈ మీనరాశి వారికి ఒక వెలుసుబాటు అనుకోవచ్చు, ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అనుకోవచ్చు. రాశిలో ఉన్నటువంటి రాహువు మళ్ళీ ఇప్పుడు శని నక్షత్రం మీదకి మారాడు, ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి. దాని మీద కూడా జాతకుడికి ఒక విధమైనటువంటి బలహీనత ఏర్పడే అవకాశం ఉంది. అది మరి కొద్దిలో వయసులో కొద్ది పెద్దవారికి ఏంటంటే కొంతవరకు ఏదైనా దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ సమయంలో బయటపడే అవకాశం ఉన్నది. దానికోసం కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. దానికి తగు విధంగా మరి ఖచ్చితంగా మీరు రాహు యొక్క గ్రహానికి పరిహారం చేసుకుంటే ప్రస్తుతం మీనరాశి వారు ఎదుర్కొన్నటువంటి ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, వృత్తిపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే రాహు రెమెడీ అన్నది ఏంటంటే కొంతవరకు అది ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా అది చేసుకుంటే కొంత ఫలితం వస్తుంది. ఇక 3వ స్థానంలో కుజుడు కొంతవరకు జాతకుడికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటే, 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు వృత్తిలో మార్పు అలాగే అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఇది మీ తోడబుట్టిన వారికి ఇంకా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. మీరు కూడా వృత్తిలో చాలా ఉత్సాహంగా ఉంటారు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, నిర్ణయాలు తొందరగా తీసుకుంటారు, మీలో ఉన్నటువంటి టాలెంట్కి కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంతవరకు వివాహాలు వాయిదా పడడం కానీ, ఎంత ప్రయత్నం చేసినా కూడా సరైనటువంటి సంబంధాలు కుదరకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదో ఒక త్యాగం లాంటిది చేస్తే మాత్రం ఏదో ఒక అంటే సప్తమంలో కేతు ఉన్నప్పుడు కొంతవరకు ఆదర్శకరమైన వివాహాలు జరిగే అవకాశం ఉన్నది. అంటే 2వ వివాహం చేసుకున్న వాళ్ళకి ఇది కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంటుంది. బట్ అది వేరే సబ్జెక్ట్ అనుకుందాం. ఈ విధంగా ఉంటే మరి 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధులు ఖచ్చితంగా మరి స్త్రీలతో కానీ, దగ్గర బంధువులతో కానీ, అలాగే ఈవెన్ మదర్తో కానీ, మదర్ సమాన వ్యక్తులతో మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు, గొడవలు రావచ్చు, ఏదన్నా విమర్శలు రావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం ఇబ్బంది పడడం వల్ల, అంటే తల్లిగారి యొక్క ఆరోగ్యం కానీ వాళ్ళ తల్లి సమాన వ్యక్తుల ఆరోగ్యం దెబ్బతినడం వల్ల కూడా మీరు కొంత ఇందాక మనం అనుకున్నట్టు
వాళ్ళ యొక్క ఆరోగ్యం కొరకు కూడా మీరు కొంత ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితిలో కూడా విరోధం రాకుండా చూసుకోండి. హెల్త్ ప్రాబ్లం వస్తే ఏం పర్లేదు, అది తగ్గుతుంది. కానీ విరోధం రావడం వల్ల అసలే బాగా మానసిక అశాంతితో సతమతమవుతున్నటువంటి మీకు ఈ విరోధాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. దాంతో రవిగ్రహం కూడా పంచమంలో ఉంటూ 16 ఆగస్టు తర్వాత 6వ స్థానానికి రావడం, ఈ 3 గ్రహాలు కంపల్సరీగా కొంత బంధు విరోధాలను చెప్తూ ఉంటాం. అయితే ఉద్యోగపరంగా మాత్రం కొన్ని సమస్యలు పరిష్కరించే అవకాశాలు కూడా చాలా బలంగా ఈ రాశి వారికి సూచిస్తున్నాయి కాబట్టి పర్వాలేదు. 7వ స్థానంలో కేతువు, సప్తమాధిపతి బుధుడు 6లో ఉండడం, ఇది కూడా కొంతవరకు మీ జీవిత భాగస్వామికి కానీ లేదా మీకు కానీ అస్వస్థత కారణంగానో, ఉద్యోగపర కారణంగానో, లేదంటే వైరాగ్యం కారణంగానో భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి ఆకర్షణ తగ్గుతుంది. ఫిజికల్ అటాచ్మెంట్ అన్నది ఇంచుమించుగా దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఈ వివాహ బంధానికి వచ్చిన ప్రాబ్లమే లేదు. కానీ ఏదో విధంగా ఈ మానసిక అనారోగ్య సమస్యలతో ఉభయులు కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదన్నా ఈ కేతు వైరాగ్యానికి కారణం అవుతుంటాడు. కేతు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని కొంతవరకు మనకి ఆ ఫలితం ఇవ్వకుండా చేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఈ కారణం వల్ల కేతు సప్తంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, జన్మజాతకంలో కేతు సప్తంలో ఉంటే వచ్చిన భార్య చాలా పతివ్రతలా ఉంటూ నిరంతరం ఏదో పూజలు, నోములు, వ్రతాలు అంటూ భర్తని ఫిజికల్గా దూరం పెడుతూ ఉంటుంది. అంటే ఆవిడకి పెద్దగా సంసారం మీద ఇష్టం ఉండదు, భక్తిభావం ఎక్కువగా ఉంటుంది, ఒక ఇన్నోసెంట్గా అమాయకత్వంగా ఉండడం జరుగుతుంటుంది. సో ఇప్పుడు గోచారరీత్యా ఈ రాశి వారికి రాశిలో రాహు, సప్తంలో కేతు, జాతకుడికేమో విపరీతమైనటువంటి యాంబిషన్, విపరీతమైన కోరికలు, మరి వాళ్ళ జీవిత భాగస్వామి సంపూర్ణంగా కోరికలు లేకపోవడం, ఈ విషయాల్లో సతమతం అయ్యే అవకాశం ఉంది జాతకుడు. బట్ ఏదైనా ఈ సమయంలో జాతకుడు వారి విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల, అమ్మవారి పూజ, అలాగే దేవీ భాగవతం లాంటి చదువుకోవడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి స్వల్పకాలంలోనే ఈ సమస్యలు పరిష్కారమై ఒక ఉత్తమ జీవితాన్ని లభించే అవకాశం ఉంది. సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి ఈ నెలలో మీకు చాలా సక్సెస్ఫుల్గా 100కి 100% జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది. అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది. దానికి ఏం చేయాలంటే, మీరు మంగళవారం రోజు సింధూరం, అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి. మనకి మామూలు చిన్న చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొద్దిగా ఫేమస్గా ఉన్నటువంటి దాంట్లో షాపుల్లో మంచి సింధూరం అనేది లభిస్తూ ఉంటుంది. దానికి అంటే మనం చేయట్లేదు, ఆ టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని, మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి. దొరికితే చామంతి నూనె, లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసిన నూనె, లేదంటే సంపంగి నూనె, అది కొంతవరకు కొంత ఖరీదైనా కూడా ఎంతైతే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సింధూరం, ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు. మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు. ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల, అలంకరించిన తర్వాత తమలపాకుల మాల స్వామికి అర్పించిన వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే, మీరు అది ఆలయమైనా బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయమైనా 108 ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఎలాగా? చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి 108 ప్రదక్షిణలు అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆవహించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉన్నది. సో ఇది స్త్రీలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే, స్త్రీలైతే పౌర్ణమి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం, లేని వాళ్ళు ఏదైనా
ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మరి పౌర్ణమి నాడు వెన్నెల ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్రోదయం అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవ్వచ్చు, మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటిది కూడా అవ్వచ్చు. తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట. పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా, రుణ సమస్యలు ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది. సో ఇది ఒకటి వివరంగా చేయండి. ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నూనెలో కలిపి ఒక 108 తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలుతో చిన్న గీతలా గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల 100% మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది. అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.